నాలుగోది ఫోర్త్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్, చదువు. ఎడ్యుకేషన్ అనేది చాలా విలువైనది. చదువుకున్న వాడికి చాలా తేడా ఉంటుంది సమాజంలో. చదువుకున్నవాడు ఏదైనా నేర్చుకోగలడు, కొత్త విషయాలు. చదువుకోలేనివాడు ఏం నేర్చుకోలేడు, ఏం చదవలేడు కాబట్టి ఏం నేర్చుకోలేడు. జస్ట్ చూసి నేర్చుకోవడం తప్ప ఏదైనా చదివి నేర్చుకున్నాడు ఏం నేర్చుకోలేడు. మనం చదువు వల్ల చదువుకునే మనం పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళగలం, చదువుకుండా వెళ్ళలేం. చదువుకోకపోతే మనం ఐఏఎస్లు అవ్వలేం, ఐపీఎస్లు అవ్వలేం, పెద్ద పెద్ద ఇంజనీర్స్ అవ్వలేం. చిన్న స్థాయిలోనే ఉంటాం. చదువుకునే వాడు ఎండలో కష్టపడతాడు, చదువుకున్నవాడు నేలలో కష్టపడతాడు, ఏసీల్లో కష్టపడతాడు. అంటే సుఖం ఉంటది, చదువుకుంటే సుఖం ఉంటది. చదువుకు మాత్రం ఎండ్ లేదు, చదువుకు మాత్రం ఎండ్ అనేది ఉండదు. కాబట్టి అంత ఎక్కువగా చదువుకుంటే అంత వాల్యూ ఉంటది అనమాట సమాజంలో. ఎంత తక్కువగా చదువుకుంటే అంత తక్కువ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు డబ్బు ఎంత ఉంటే అంత ఎక్కువ వాల్యూ ఎలా ఇస్తారో మనిషికి, అలానే ఇంకొక విధానంలో డబ్బు తర్వాత ఇచ్చే వాల్యూ ఏంటంటే ఎడ్యుకేషన్ అన్నమాట. చదువుకు ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఫస్ట్ డబ్బుకు వాల్యూ ఇస్తే తర్వాత చదువుకు వాల్యూ ఇస్తారు అనమాట. అంత ఎక్కువగా చదువుకొని అంత బాగా మనం రాణించగలిగితే మన ఆలోచన విధానాలు అంత ఎక్కువగా విలువిస్తారు సమాజం మనకు. కాబట్టి తక్కువ చదువులు చదవద్దు. మనకి అనేకమైన ఇప్పుడు కుల వివక్షత అవన్నీ లేకుండా అంబేద్కర్ గారు అన్ని మనకి సమకూర్చారు కదా. అందరూ సమానంగా చదువుకునే హక్కులు ఉన్నాయి, రియంబర్స్మెంట్లు వస్తున్నాయి. సిఎస్టీ వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి చదువుకునే అవకాశాలు కల్పిస్తుంది గవర్నమెంట్. కాబట్టి చిన్న చిన్న చదువులతో ఆపద్దు. ఎవరు నాకు చదువు అవ్వట్లేదు లేకపోతే నాకు ఎక్కట్లేదు అని చెప్తా ఉంటారు. అవన్నీ కాదండి. చదువుకోవాలని ఉండాలి ఫస్ట్ మనసులో. చదువుకోవాలి, మనం ఒక మంచి స్థాయికి వెళ్ళాలి. ఒక రిక్షా దెక్కే అతను అసలు ఎప్పుడు మనం అతని పేరే వినం, ఒక రిక్షా దెక్కే అతను. అదే వాళ్ళ కొడుకు, వాళ్ళ తండ్రి రిక్షా దొక్కుతూ వాళ్ళ కొడుకుని చదివించాడు అనుకోండి, ఆ చదివిన చదువు ఆ కొడుకు ఏదన్నా పెద్ద స్థాయిలో ఒక ఐఏఎస్ గానీ ఐపీఎస్ గానీ అయితే వాళ్ళ తండ్రి పేరు కూడా వస్తుంది అనమాట పైకి, కుమారుడితో పాటు. అబ్బా ఎవర్రా అయితే నాకు అన్నదాన్ని. అటువంటి వాల్యూ కలిగింది చదువు అనమాట. ఎంత చదవగలిగితే అంత చదవడమే. తక్కువ చదువులకి తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కువ చదివితే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్. చదువును మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. చదవగలిగిన వాళ్ళు కూడా కొంతమంది చదవట్లే ఈ మధ్య యువతను కానీ కుర్రోళ్ళను కానీ చూస్తుంటే వాడికి తెలివితేటలు ఉన్నాయి, అన్నీ ఉంటున్నాయి, కానీ చదవలేకపోతున్నాయి, చదువులో రాణించలేకపోతున్నాయి. 10వ తరగతి దాకా మంచిగానే చదువుతున్నారు, తర్వాత రాణించలేకపోతున్నాయి. కాబట్టి ఇటువంటి ఎక్కడా చేయొద్దు, చదువుని నిర్లక్ష్యం చేయొద్దు. ఎంత బాగా చదువుకుంటే అంత వాల్యూ ఉంది. కాబట్టి గమనించండి. ఫోర్త్ వాల్యూ ఏంటంటే ఎడ్యుకేషన్ అన్నమాట.